ఇక డీటెయిల్స్ చూస్తే గతంలో విద్యార్థులతో కలకలలాడిన ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రస్తుతం విద్యార్థులు లేక బోసిపోతోందని సామాజిక కార్యకర్త చింతోజీ బాలయ్య అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2003లో ముస్తాబాద్ లో ప్రభుత్వ జూనియర్ కళాశాల ఏర్పాటు చేయాలంటూ 8 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి సెల్ టవర్ ఎక్కి కళాశాల సాధించినట్లు చింతోజీ బాలయ్య తెలిపారు. 20 సంవత్సరాలు గడుస్తున్నా కళాశాలలో కనీస వస్తువులు లేకపోవడంతో విద్యార్థులు చేరేందుకు వెనుకడుగు వేస్తున్నారని వెల్లడించారు. కరీంనగర్ ఉమ్మడి జిల్లాలో మొదటి స్థానంలో ఉన్న కళాశాలలు మూతపడే దిశగా చేరుకున్నా ప్రభుత్వం ఎందుకు నిర్లక్ష్యం వహిస్తోందని ప్రశ్నించారు. ఇక్కడున్న ప్రజా ప్రతినిధులు అధికారులు గత వైభవాన్ని సంతరించుకునేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కళాశాల అభివృద్ధి కోసం మరొకసారి ఆమరణ నిరాహార దీక్ష చేయడానికి తాము సిద్ధమేనని బాలయ్య తెలిపారు. కళాశాలను పూర్వ వైభవం తీసుకువచ్చేలా ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని పిలుపునిచ్చారు. చదువు లేదు, దీన్ని సాఫ్ చేయలేదు, ఇలా ఏమాత్రం అవ్వలేదు. 15 ఏళ్ళ నుంచి కాలేజ్ వచ్చి 19 ఏళ్ళ తర్వాత 40 గుంటల కిందకి వచ్చింది. అప్పటి నుంచి ఏం లేదు, చేయడం లేదు, డెవలప్ లేదు, అభివృద్ధి లేదు. అంతా కలిసే ఉంటుంది అన్నట్టు. ఇలా నీకెట్టు నాకు ఇప్పటి వరకు తీయడం, ఈ రోజు వరకు గత 10 సంవత్సరాల నుంచి అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్లాస్టిక్ చేయాలి. రాళ్ళు, చెట్లు, గుట్టలు ఎక్కడ దాకా ఎంత దారుణంగా ఉందన్నా అసలు తీయంటే మనుషులు కనిపించే అంత దారుణంగా ఉంది. మొత్తం సంతలు అక్కడ నుంచి కదా అటు నుంచి అటు కుల్లా మంచిగా ఉంది. అటు కానీ అందులో మళ్ళీ అంతా చెత్త చెదారంతోనే ఉన్నాయి. చెట్లతో జంగల్లాగా చెట్లు కట్టంతా అనుకున్నారు. ముస్తాబాద్ గౌట్ కాలేజీ ఎవరు స్థానిక అప్పటి ప్రిన్సిపల్ గారు గౌరవ అలెగ్జాండర్ విక్టోరియా గారి ఆలోచన విధానము, ఆమె స్ఫూర్తి ఈ కాలేజీ ముస్తాబాద్కు మంచి పేరు వచ్చింది. ఆ తర్వాత రోజు రోజుకు దినవరండంలో అప్పుడు ఉన్నదే ఇక్కడ ఒక క్రీడా మైదానం అని, ఇక్కడ ఒక నర్సరీ చెట్లని, ఇక్కడ ఉన్న చెత్త తేదానం తొలగించలేదు. ఈ చెట్లు గడ్డలు ఇవన్నీ ఉన్న మొదళ్ళు అన్ని తీయించలేదు. ఎక్కడ వాళ్ళు అక్కడనే ఉన్న, ఎక్కడికి ఉన్న అక్కడనే భద్రత లేదు. అభద్రభావతంలో విద్యార్థులు రావడం లేదు, జాయిన్ కావడం లేదు. అధ్యాపకుల పోస్టు ఖాళీలు, వాటి వల్ల కూడా. రెండవది ప్రజాప్రతినిధులు, స్థానిక ప్రజాప్రతినిధులు, జడ్పీటీసీ కానీ, ఎంపీపీ కానీ, మన గోపన్న కానీ, ఈ 5-10 సంవత్సరాలలో జడ్పీటీసీ గారు మన శరద్రావు గారు, ప్రస్తుతం ఎంపీ గారు, గతంలో గోపన్న, ఇప్పుడు కూడా గోపన్న, జడ్పీటీసీ అప్పుడు శరద్రావు గారు. ఇప్పుడు ఈ 10 సంవత్సరాల కాలంలో తను ఏమాత్రం చొరవ చూపినా ఈ పరిస్థితి ఉండేది కాదు, ఇది దాపురించేది కాదు. ఇకపోతే ఇక్కడ ఉన్న టాయిలెట్లు లేవు, వసతులు లేవు, బాలికలకు వసతులు లేవు. అసలు లాటిన్ చూస్తే గట్లున్నాయి, ఎక్కడ చూసినా గుట్టలు, ఎక్కడ చూసినా చెట్లు, ఎక్కడ చూసినా పొదలు. ఎవరి ఇన్ఛార్జి ప్రిన్సిపాల్ పోస్టులు భర్తీ ఉన్నాయి, వసతులు కరువు. దాదాపు ఇదేంటంటే నిరంతరం సౌతి తల్లి ప్రేమ చూపిస్తుంది. అధికారులు, మండల ఎంపీడీఓ గారు, ఎంఆర్ఓ గారు, ఆర్డీఓ గారు, ఆర్ఐఓ రీజనల్ లొకేషన్ ఆఫీసర్ ఏం చేస్తుందో అసలు నియంత్రణ లేదా దీని మీద? కాలేజీ అసలు అవసరమే లేదా? పోనీ 2014 తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ముస్తాబాద్కు డిగ్రీ కాలేజ్ వచ్చిందని చెప్పి అసలు ఆ డిగ్రీ కాలేజ్ ఊసేయలేదు ఇంతవరకు. అసలు డిగ్రీ కాలేజ్ సంగతి దేవుడు ఎరుగు. ఉన్న కాలేజే మూతపడే పరిస్థితి తీసుకొచ్చి పెట్టింది. అసలు ఎవరు కారకులు, ఎవరికి ప్రేమలు? మంత్రి కేటీఆర్ ఇటు కాలేజీపై దృష్టి కేంద్రీకరించి ముస్తాబాద్ అవైలబుల్ గల ముస్తాబాద్ మండల్ హెడ్ క్వార్టర్, దీనికి ఐటీఐ కాలేజ్ కానీ, పాలిటెక్ కాలేజ్ కానీ, డిగ్రీ కాలేజీ కానీ అన్ని వసతులు ఉన్న ముస్తాబాద్ మండల కేంద్రానికి ఇవ్వలేకుండా అదే గమ్రావుపేటకు డిగ్రీ కాలేజీ, PG to KG కాలేజీ కూడా లేదు. అసలు ఇక్కడ ఏం తక్కువ ఉంది, అక్కడ ఏం ఎక్కువ ఉంది? ఇక్కడ జనాభా తక్కువ ఉందా, ఇక్కడ ఏం తక్కువ ఉంది? సార్ను ఎన్నిసార్లు మేము గెలిపించుకోలేదా? బై ఎలక్షన్ సారు వెంట మేము లేమా? అసలు ఇంత ఏం చేస్తే సారు స్పందించి మాకు ఈ వసతులు కల్పించి ఆ డిగ్రీ కాలేజ్ ఇస్తాడు, లేదు ఈ గౌట్ కాలేజీని సరిచేస్తాడు, ఇక్కడ వసతులు కల్పిస్తాడు. ఒకవేళ సారు స్పందించి గోపాలరావు కానీ, శరద్రావు కానీ, జడ్పీటీసీ కానీ, మంత్రి కేటీఆర్, గౌరవ మంత్రి కేటీఆర్ విన్నవించేది ఏంది? మీడియా ద్వారా, పత్రిక మీడియాల ద్వారా తాను స్పందించి వెంటనే అధికారులకు ఆదేశాలు ఇచ్చి ఈ కళాశాలకు వసతులు కల్పించి పోస్టులు భర్తీ చేసి గత వైభవం సంతరించిన